వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి గల వాళ్ళు ఆదాయము 6, ఖర్చు 3, అవమానం 2, రాజ్యపూజితం 5. అంటే ఈ రాశి గల వాళ్ళు ఎక్కువగా బయట వ్యక్తులతో పేరు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో వాళ్ళతో బంధుత్వాన్ని కోల్పోయే అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి మానసికమైన బాధ, అనారోగ్యం, తర్వాత వాళ్ళు కుటుంబంలో ఏ కార్యాన్ని తలిసినా కూడా ఆ కార్యాన్ని మనస్ఫూర్తిగా చేయకపోవడము, డబ్బు సంపాదించినా దాన్ని నిలబెట్టుకోకుండా పోవడము, ఇటువంటి జరుగుతూ ఉంటాయి. అయితే వీళ్ళు ఎక్కువగా ఏంటంటే ఈ వృశ్చిక రాశి గల వాళ్ళు కంటికి కునుకుండదు, వీళ్ళకి క్షణము తీరుకుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. సంపాదన కోసం పరిగెడుతుంటారు, చేయని ప్రయత్నం అంటూ ఉండదు. చేసిన ప్రతి ఒక్క ప్రయత్నంలో వాళ్ళకి ఆటంకాలు, చికాకులు, చిక్కులు కలుగుతూనే ఉంటాయి. వీళ్ళు మనస్ఫూర్తిగా ఏ కార్యాన్ని చేయలేకుండా పోవచ్చు. అదేవిధంగా భార్య భర్తల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు రావచ్చు. అన్నదమ్ముల యందు, తర్వాత ఆస్తి తగాదులు, కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ కోర్టు సమస్యల వల్ల కూడా వీళ్ళకి అనుకూలమైన మనశ్శాంతి ఉండదు. కొన్ని రోజుల వరకు వీళ్ళకి వాయిదాలు పడిన కొన్ని కేసులు, కొన్ని కోర్టు, కొన్ని సెటిల్మెంట్లు కూడా ఈ సంవత్సరంలో వీళ్ళకి తొందరగా తెగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ వీళ్ళకి ఎక్కువగా నవగ్రహ దోషం అనేది ఎక్కువగా వీళ్ళకి వర్తిస్తుంది. వీళ్ళు ఎక్కువగా ఈ నవగ్రహ దోషాన్ని ఉపశాంతిపరుచుకుంటే కంపల్సరిగా వీళ్ళు రాబోయే రోజుల్లో వీళ్ళు మంచి ధన సంకల్పాన్ని మిగలబెట్టుకొని, అధికారాన్ని చేజిక్కించుకొని, కుటుంబంలో మనశ్శాంతిని కోల్పోకుండా కుటుంబంలో అందరితో ఐకమత్యంగా ఉంటూ రేపు ఏది చేయాలనుకున్నా కూడా ఆ కార్యాన్ని వీళ్ళు మనసులో పెట్టుకొని చేసే విధానాన్ని బట్టి డబ్బు సంపాదించేసి రుణబాధలు తీరిపోతాయి. వాళ్ళు సంపాదించే ప్రతి ఒక్క రూపాయి వాళ్ళ పిల్లల కోసం రూపాయి వెనకేసుకునే అవకాశం కూడా 100% ఉంటుంది. తర్వాత వీళ్ళు అనుకున్న పనులు కూడా కొన్ని సంపూర్ణంగా చేయాలనుకుంటున్నారు, చేస్తారు. అవి దగ్గరకు వచ్చేసి దూరం అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సగం జరుగుతాయి, సగం జరగవు. అలా జరగకోకుండా కొన్ని ఆటంకాలు కలుగుతుంటాయి ఈ నవగ్రహ దోషాల వల్ల. ఈ నవగ్రహ దోషాల వల్ల కొంతమందికి ఉపశాంతిని కోల్పోతారు, ఆహారాన్ని సరిగా తీసుకోలేరు, అనారోగ్యంలో పడిపోతారు, మనశ్శాంతి కలగదు. తర్వాత బంధువుల ద్వారాగా విభేదాలు, విరోధాలు ఈ 2 కలుగుతాయి వాళ్ళకి. విభేదం అంటే కొన్ని మాటల ద్వారా విభేదం, విరోధం అంటే నువ్వు మంచిగా పోయినా కూడా దాన్ని చెడుగా తీసుకోవడం, నువ్వు నిజం చెప్పినా దాన్ని అబద్ధంగా మాట్లాడడం, ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. ఈ వృశ్చిక రాశి గలలో కలిగిన మొదటి సంకల్ప బలం ఏమిట్రా అంటే చెడును మర్చిపోవాలి, మంచిని ముందుకు సాధించుకునే మార్గం చేయాలి. అప్పుడే వాళ్ళకి లక్ష్మీ కటాక్షను కుదురుకొని మనశ్శాంతి కలుగుతుంది, డబ్బు నిలకడగా ఉంటుంది. తర్వాత వాళ్ళ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అన్నీ వాళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి నాయన. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి గల వాళ్ళ దాంట్లో ఈ నవగ్రహ దోషం పరిష్కారం కూడా గురువుగారిని సంప్రదిస్తే ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పి ఆ పరిష్కారాన్ని మీకు తెలియజేయగలుగుతా. ఆ పరిష్కారాన్ని మీరు చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు ఆ నవగ్రహ దోషం నుండి విముక్తి కలిగి తర్వాత మీకు ధన సంకల్పాన్ని, ధాన్య సంకల్పాన్ని, ఆరోగ్య బలాన్ని మీరు కాపాడుకోగలుగుతారు. కుటుంబంలో ఆర్థికంగా మీరు ఎదుర్కోగలుగుతారు. అన్ని విధాలుగా మనశ్శాంతిని కోల్పోకోకుండా పట్టుదలతో ఏకాగ్రతను నిలబెట్టుకొని మీ కార్యాన్ని మీరు సిద్ధి చేసుకోగలుగుతారని ప్రార్థిస్తున్నాను.